వరంగల్లో నిన్న కురిసిన భారీ వర్షానికి బట్టల బజార్ మరియు వెంకటేశ్వర గుడి ప్రాంతంలో భారీగా చేరిన నీరు ఇబ్బందులు పడుతున్న స్థానికులు. కర్నూలు వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ విజయం కోసం ఆ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. కర్నూలు గ్రంథాలయం సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో స్టేడియం వద్ద వాకింగ్ చేసి వారిని వైసీపీకి ఓట్లు వేయాలని ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని చంద్రబోస్ తెలిపారు. కర్నూలు వైసీపీ అభ్యర్థిగా రిటైర్డ్ కలెక్టర్ పోటీ చేస్తున్నందున ప్రజలు ఇంతియాజ్ బాషా గారి తోటి ఫ్యాన్ గుర్తు పోటీ జై జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంతియాజ్ గారు రిటైర్డ్ కలెక్టర్గా పోటీ చేస్తున్నారు. ఒక కలెక్టర్ ఉద్యోగాన్ని, ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకొని కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కర్నూలు నగర ప్రజలకు అన్ని విధాలుగా సేవలు చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ ఉద్యోగాన్ని సైతం వదులుకొని ఇంతియాజ్ గారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి నగరంలోని కర్నూలు నియోజకవర్గంలోని ప్రజలంతా కూడా ఆయన త్యాగాన్ని గుర్తించి అత్యధిక మెజార్టీతో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కర్నూలు నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎంపీగా బివై రామయ్య గారు పోటీ చేస్తున్నారు. 2 ఓట్లను కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్ర ప్రజల్ని ఏదో విధంగా మోసగించి ఓట్లు పొందాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ అంటేనే ఒక మతతత్వ పార్టీ. మరి అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ కూటమిని ఓడించడానికి నగరంలోని ముస్లింలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అనేక మోసపూరిత హామీల్ని మరి ప్రజల ముందుకు మేనిఫెస్టో ద్వారా తీసుకురావడం జరిగింది. ఇలాంటి మేనిఫెస్టోలు ఈ రాష్ట్ర ప్రజలకు కొత్త కాదు. గతంలో వందలాది వేలాది హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒక్క హామీని కూడా నెరవేర్చడం చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు జగన్ గారు. ఖచ్చితంగా మేనిఫెస్టోలు ప్రకటించిన ప్రతి హామీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే నెరవేర్చగలరనే నమ్మకాన్ని ఈరోజు ప్రజలు నమ్ముతున్నారు. ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు రాష్ట్ర ప్రజలందరూ ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ఈ రాష్ట్రంలోని ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ రెండవసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన కోరారు.
జగిత్యాలలో బంగారం చోరీ. జిల్లా కేంద్రంలోని శ్రీరామర్కు చెందిన లావణ్య ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి తాళం బీరువా పగలగొట్టి 20,000 నగదు, తులం బంగారం బంగారం చోరీ. ఘటన స్థలానికి చేరుకుని ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నారు. ఎవరికి పాలామనా ఊరుకోయేటప్పుడు పైసలు ఇచ్చిపోదుగా రావాజా పైసలు ఇచ్చిపోదుగా ఇచ్చిపోతే అయిపోదు ఉంటే ఇచ్చిపోవాలా ముందు కట్టేం కాదు ముందు బంగారం పోయింది, పైసలు పోయింది. ఎటు పోయిరమ్మా మీరు? ఊరికి పోయినా, తాళం వేసిరా? ఎన్నిటికి జరిగింది ఇది? నిన్ననే జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే ఇండియా కూటమి సంకీర్ణ ప్రభుత్వం రావాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర చెప్పారు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తులపల్లిలో ధర్మవరం అసెంబ్లీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ తో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గం కమలం గుర్తుపై నిలబడి సత్యకుమార్ యాదవ్ కు ఓటుతో మన సహకారం అందిస్తే జాతీయ స్థాయిలో ధర్మవరంకు మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000, ప్రతి మహిళకు 1,500 ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎక్కడ ఇది కర్నూలు 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 అంటే ఎక్కడ కూటమి మన బీజేపీ అభ్యర్థులకు ఎక్కడెక్కడ సీట్లు ఇచ్చినారో అన్ని గెలిపించి వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇచ్చిన కూటమికి, మా బీజేపీ నాయకత్వానికి, మా పురంధేశ్వరమ్మకి కానీ, మా నరేంద్ర మోడీకి కానీ మా ధన్యవాదాలు తెలియజేస్తూ, చంద్రబాబు గారు మరియు జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈసారి మేము భారతీయ జనతా పార్టీ తరఫున రాబోయే కాలంలో మేము ఈరోజు వాళ్ళకు ఒక మంచి స్వీట్ పెట్టబోతున్నాము. వైసీపీ అనేదే తరిమి కొట్టే యోచనలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున భారీగా జరుగుతుంది. ఖచ్చితంగా 100% మోడీకి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి, అంటే బీజేపీకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తాం ఈసారి అని మేము తెలియజేస్తూ, మీ నగరూరు రాఘవేంద్ర ఎక్స్ఎమ్మెల్సీ క్యాండిడేట్ వెస్ట్ రాయలసీమ. చెప్పండి. సత్యకుమార్ గారికి, సత్యన్నకు, సత్యకుమార్ కి. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓటు వేయండి. సత్యన్న నాయకత్వం, ఓట్ ఫర్ కమలం, ఓట్ ఫర్ బీజేపీ. ఒక్క నిమిషం సార్, అలాగే ఉండండి, ఒక్క నిమిషం వీడియో తీస్తున్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై క్లుప్తంగా వీడియోస్కు వాయిస్ విడుదల చేశారు. 2008-2009 మధ్య కాలంలో తన జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పట్టణంలోని పేదలకు స్వంత ఇల్లు కలలను నెరవేర్చే ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్ పథకానికి శ్రీకారం చుట్టామని, కానీ ప్రభుత్వాలు మారడం చేత లక్ష్యాన్ని చేరుకోలేదని, కావున ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంచే నన్ను ఎంపీగా గెలిపించిన అనంతరం లబ్ధిదారులకు ఇండ్లకు కావాల్సిన నీటి వసతి, కరెంటు, డ్రైనేజీ, రోడ్లు, రవాణా శాఖ సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వారికి వీలైనంత త్వరలో అందజేస్తానని మీడియా ముఖంగా లబ్ధిదారులకు చెప్పడం జరిగింది. నిర్మాణ కార్యక్రమాన్ని తలపెట్టినప్పటికీ అది జాప్యం కావటము, ప్రభుత్వాలు మారటంతో ఏదైతుందో నిర్మాణ కార్యక్రమం ఏదైతుందో సొంత ఇళ్ల నిర్మాణంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకానికి మార్పు చేయబడటం,
ఇవాళ ఈ దాదాపు 2 దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి కూడా నిర్మాణం పూర్తి చేయబడ్డప్పటికీ మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పింప చేయబడలేకపోవడంతో ఉదాహరణకి ఏదైతుందో వీధి దీపాలే కానీ విద్యుద్దీకరణతో పాటుగా త్రాగునీటి సౌకర్యం, డ్రైనేజ్ సౌకర్యం కల్పింప చేయబడలేకపోవడంతో ఏదైతుందో వీళ్ళ నివాసితం అక్కడికి స్థిరపడలేకపోయారు లబ్ధిదారులు. అటువంటి లబ్ధిదారులకు అందరికీ కూడా సాధ్యమైనంత త్వరలో ఈ ఎన్నికల ప్రక్రియ ముగియటంతో ఏదైతుందో వారికి అందరికీ కూడా వారికి కల్పింప చేయవలసిన మౌలిక సదుపాయాలు అన్ని కూడా కల్పింప చేసి వారికి ఏదైతే స్థిర నివాసం అక్కడికి తరలింప చేయబడే విధంగా దాంతో పాటుగా వారి విద్య, వైద్యం కావాల్సిన సౌకర్యాలు, రవాణా సౌకర్యంతో పాటుగా అన్ని సౌకర్యాలు కల్పింప చేయటం నా వంతు బాధ్యత భావించడం జరుగుతుంది. వాళ్ళ అదృష్టం కొద్ది ఏదైతుందో నేను శాసనసభ్యుడిగా గెలవలేకపోయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఇది మనకు కొంత కలిసి వచ్చిన అంశంగా భావించక తప్పదని చెప్పంటూ నేను ఈ పరిస్థితిలో దయచేసి నిరుపేద వర్గాలందరూ కూడా గృహ వసతి కోరుకునేటువంటి లబ్ధిదారులు అందరూ కూడా ఏదైతుందో రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాకు అండగా నిలిచి నా గెలుపుకు తోడ్పడాలని చెప్పని నేను సవినయంగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ మంత్రి బచ్చ సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికలు ఉన్నంత మాత్రాన ప్రజల జీవితాలను గాలికి వదిలేయాలా, ప్రజల జీవితాలతో చంద్రబాబు రాజకీయం అని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఆ 3 నెలలు వాళ్ళని గౌరవంగా బతకక్కర్లేదా? ఇంత దుర్మార్గం ఆలోచన ఎప్పుడైనా జరిగిందా? మరి అదే మీకు బహుశా జ్ఞాపకం ఉంటుంది. 2019లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పసుపు కుంకుమని ఏ రకంగా ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికల ముందు రిలీజ్ చేశారు. మేము అడ్డు పెట్టావా? మేము వద్దన్నావా? మేము ఇవ్వకూడదని మేము అడిగావా? కానీ ఇలాంటి బుద్ధులేంటి? దయచేసి రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరిమణుల్ని, రైతాంగాన్ని, విద్యార్థుల్ని కోరుతున్నాం. చూడండి, నిజమే ఇవాళ ఈ కూటమి ద్వారా దుర్బుద్ధి. వేస్ట్ ప్లాస్టిక్ మెటీరియల్ తో కూర్చునే బెంచీలను హైదరాబాద్ కొండాపూర్లో బొటానికల్ గార్డెన్ లో సఫాయి సాతి మల్టీలేయర్ ప్యాకేజింగ్ నాన్ రీసైక్లింగ్ ప్లాస్టిక్ తో తయారు చేసి ప్రజల సందర్శనకు పెట్టారు. ఈ బెంచీలు తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పర్యావరణ సవాళ్లకు దీటుగా ప్రకృతిలో పెంచే ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ మెటీరియల్ తదితర వస్తువులతో రీసైక్లింగ్ చేసి ఇలాంటి వస్తువులు తయారు చేయడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం. మనము ఇవాళ ఒక మంచి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మైక్రాన్ అన్న ఒక ఆర్గనైజేషన్, అదేవిధంగా స్విచికో అన్న ఇంకొక ఆర్గనైజేషన్, 2 ఆర్గనైజేషన్స్ మనకి ఇవాళ నేను ఈ కూర్చున్న బెంచ్ అన్నది దగ్గర 200 కేజీల ప్లాస్టిక్ మనము అమరాబాద్ టైగర్ రిజర్వ్స్ కానీ తర్వాత ఇతర టైగర్ రిజర్వ్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని వచ్చిన ప్లాస్టిక్ ద్వారా మనం ఈ బెంచ్ చేసుకోవడం జరిగింది. ఇది 200 కేజీల ప్లాస్టిక్ కూడితే ఈ యొక్క బెంచ్ మనం చేయడం జరిగింది. సో ఇలాంటి ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ అన్నది మన వేరియస్ ఆర్గనైజేషన్స్ టేకప్ చేయాలంటూ కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఈ పార్క్లో కానీ పనిచేసే వర్కర్స్కి కానీ మనము ఒక అప్రిసియేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకు గ్రాసరీ బ్యాగ్స్ ప్లస్ ఈ ప్లాస్టిక్ ద్వారా చేసిన ఒక 2-3 టీషర్ట్స్ వాళ్ళకి మనం ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక ఎంకరేజ్మెంట్ గాను, అదేవిధంగా మైక్రాన్ ప్లస్ ఇంకా ఇతర ఆర్గనైజేషన్స్ ఇలాంటి యాక్టివిటీస్ని ఇంకా చేకూర్చాలని కోరుతూ బొటానికల్ గార్డెన్ కూడా దీంట్లో ఎప్పటికీ కూడా మనము ఎంకరేజ్ చేస్తూ మనం ముందు ఉంటామన్నట్టు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. Micron globally and locally is completely committed to sustainable goals, and I'm very proud of the work that my leadership team and I did today at the Botanical Gardens here in Hyderabad. We did a complete cleanup of the gardens. We have we recognized all the Sabai workers that have been working so hard to keep this garden both sustainable and clean. Also very proud of this bench that we have donated today, which is made of recycled plastic. Our efforts will continue and very committed and very excited about what we can do together.
భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానంద మంగళవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ 3, బీఆర్ఎస్ 2 ఇవ్వగా కాంగ్రెస్ ఒకరికి కూడా మాదిగలకు టికెట్ కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మాదిగ బిడ్డలను అవమానించడమే అని పేర్కొన్నారు. కొంతమంది దళిత నాయకులు కాంగ్రెస్ పార్టీతో లూలిచి పడి మాదిగ జాతికి తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. జాతీయ స్థాయిలో మందకృష్ణ మాదిగ బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారని, వారి బాటలోనే మాదిగ సోదరులు నడవాల్సిన అవసరం ఉందని సదానంద పిలుపునిచ్చారు. జనతా పార్టీ దళిత మోర్చా పక్షాన కొంతమంది దళిత సంఘాల నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగ జాతి నాయకులు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మాదిగలందరూ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తాము అనే విధంగా చెప్తూ ఉన్నారు. దయచేసి పెద్దలారా, మన కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 రిజర్వ్ ఎమ్మెల్యేతో 3 ఎంపీ స్థానాల్లో 4 రిజర్వ్ స్థానాల్లో ఒక్క అభ్యర్థిని కూడా కాంగ్రెస్ పార్టీ మాదిగ బిడ్డకు ఇవ్వలేదు. గతంలో కూడా పెద్దపల్లి పార్లమెంట్లో మాదిగ బిడ్డకు ఏ పార్టీ అయినా మాకు ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి చాలా పెద్ద నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా మిగతా కాంగ్రెస్ పార్టీ మాత్రమే మాదిగలకు ఇవ్వలేదు. టీఆర్ఎస్ పార్టీ కొంత 2 ఇచ్చింది, బీజేపీ పార్టీ 3 మాదిగలకు ఇచ్చింది, 1 నేతగాని సామాజిక వర్గానికి ఇచ్చింది. దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఉపకులమైనటువంటి నేతగాని సామాజిక వర్గంకు చెందినటువంటి గోమాస శ్రీనివాస్ వారికి ఓటేసి గెలిపించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాము. ఫిర్ ఏక్బా మోడీ అనే నినాదంతో మేము గ్రామాలలో తిరుగుతున్నాము. అదేవిధంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉంది. ఈ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ కమిటీలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఎంఆర్పిఎస్ కమిటీ ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి దళిత మోర్చా కమిటీలు కూడా ఉన్నాయి. మేమందరం దళిత మాదిగ బిడ్డలం కాబట్టి అన్ని గ్రామాలలో తిరుగుతూ మేము మాదిగ బిడ్డలు అందరూ ఈసారి భాజపాకు ఓటేయాలనే కృషినీత్యంతో మాదిగలు ఉన్నారు. దయచేసి మాదిగలు ఉన్నటువంటి ఏదైతే సంఘాలలో ఉన్నటువంటి నాయకులు మనకు రాబోయే రోజు మంచి రోజులు వచ్చినాయి, వర్గీకరణ కాబోతుంది. కాబట్టి ఈ 30 ఏళ్ళ శ్రమ ఈయన నరేంద్ర మోడీ గారి అధికారం వచ్చిన వెంటనే వర్గీకరణ అవుతుంది. కాబట్టి మన అన్ని పార్టీలలో ఉన్నటువంటి మాదిగ సోదరులు అందరూ మీ పార్టీలలో ఉండొచ్చు, కానీ ఓటు మాత్రం భారతీయ జనతా పార్టీకి వేపియాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఈ 2-3 రోజులలో దాదాపు ఒక 2000 మంది దళిత సోదరులతోటి మాదిగ సోదరులతోటి మేము ఇక్కడ ఒక సదస్సు నిర్వహించుకోబోతున్నాము. అదేవిధంగా వివేక్ వెంకటస్వామి కుటుంబ పాలన కొనసాగిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎవరైతే గత 30 ఏళ్ళ నుంచి వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ మాత్రమే ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు, గెలుస్తూ ఉన్నారు. మరి పెద్దపల్లి పార్లమెంట్ లోపల వివేక్ వెంకటస్వామి కుటుంబం ఏమీ అభివృద్ధి చేసిందో చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ పార్టీ, ఒకే కుటుంబానికి 3 టికెట్లు ఇచ్చిందంటే ప్రజలు గమనించి ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారికి కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి మేము ప్రజలను కోరుకుంటున్నాము. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి మాదిగ బిడ్డను ఇప్పటికే కలిసినాము. మరొకసారి కలిసి ఈసారి దేశంలో నరేంద్ర మోడీ రావాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ రాబోయే 13వ తారీఖు రోజు మా మాదిగ బిడ్డలందరూ మరియు అలాగే పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు, పాలమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలలో వీసీకే పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరి గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షులు చిదంబరం, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ తోల్ తిరుమలవన్ కుప్పం పర్యటనకు రావడం జరిగింది. ఈ సందర్భంగా చిత్తూరు నుండి కుప్పం వరకు వాహన ప్రచార యాత్ర అబ్బం చేరుకున్న చిదంబరం, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ తోల్ తిరుమలవన్ కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుప్పంలో వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గోవిందప్ప పోటీ చేస్తున్నారని, ఆయనకు మద్దతుగా కుండ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అన్నారు. శ్రీ తోల్ తిరుమలవన్
గారి నాయకత్వం వర్తిల్లాలి. బుద్ధ బసవ పూలే కబీర్ పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానం. మిత్రులారా, ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర பொதுமக்களே, நமது கட்சியின் சார்பில் பானை சின்னத்திலே போட்டியிடும் வேட்பாளர் கோவிந்தப்பா அவர்களே, கட்சியின் பொதுச் செயலாளர் PTM சிவபிரசாத் அவர்களே, கணபதி அவர்களே, பாலசிங்கம் அவர்களே மற்றும் மாவட்ட செயலாளர் பாலகிருஷ்ணன் அவர்களே, நம்மோடு வாக்கு சேகரிக்க வந்திருக்கிற காங்கிரஸ் கட்சியின் வேட்பாளர், சித்தூர் நாடாளுமன்ற தொகுதியின் காங்கிரஸ் வேட்பாளர் முத்துக்குரு ஜெகபதி அவர்களே, இங்கே திரளாக கூடியிருக்கிற என் உயிரான விடுதலை சிறுத்தைகளே, உங்கள் அனைவருக்கும் என்னுடைய பணிவார்ந்த வணக்கத்தை தெரிவித்துக் கொள்கிறேன். ஏற்கனவே குப்பம் பகுதிக்கு நான் வருகை தந்திருக்கிறேன். கட்சியின் சார்பில் நடைபெற்ற மாநாட்டில் பங்கேற்றிருக்கிறேன். ஆகவே இந்த முறை கோவிந்தப்பா நமது கட்சியின் சார்பிலே பானை சின்னத்திலே போட்டியிடுகிறார். அவருக்கு பானை சின்னத்திலே நீங்கள் வாக்களிக்க வேண்டும் என்று கேட்டுக்கொள்வதற்காக இங்கே வருகை தந்திருக்கிறோம். அதேபோல சித்தூர் நாடாளுமன்ற தொகுதியின் வேட்பாளராக போட்டியிடக்கூடிய ஜெகபதி அவர்களுக்கு கை சின்னத்திலே வாக்களிக்க வேண்டும் என்று கேட்டுக்கொள்கிறோம். விடுதலை சிறுத்தைகள் கட்சி ஆந்திர பிரதேசத்திலே ஒரே ஒரு MP தொகுதியிலும் 9 சட்டமன்ற தொகுதிகளிலும் பானை சின்னத்திலே போட்டியிடுகிறோம். இங்கே மாநிலத்தை பொறுத்தவரையில் கூட்டணி இல்லை. ஆனால் அகில இந்திய அளவிலே இந்தியா கூட்டணியில் வாக்களிக்க வேண்டும் என்று கேட்டு முடிக்கிறேன். நன்றி, வணக்கம். நமது சின்னம் வெற்றியின் சின்னம், ஜனநாயகத்தின் சின்னம், சகோதரத்துவத்தின் சின்னம், சமத்துவத்தின் சின்னம், அரசமைப்பு சட்டத்தை பாதுகாக்கும் சின்னம், வெற்றியின் சின்னம். இது சட்டமன்ற தொகுதிக்கு. விடுதலை சிறுத்தைகள் கட்சி ஒரு நாடாளுமன்ற தொகுதியிலும் 9 சட்டமன்ற தொகுதிகளிலும் வேட்புமனு தாக்கல் செய்திருக்கிறோம். ஆணை சின்னத்தில் போட்டியிடுகிறோம். எஞ்சிய தொகுதிகளில் காங்கிரஸ் கட்சி வேட்பாளர்களை ஆதரிப்பது என்று அதிகாரபூர்வமாக அறிவித்திருக்கிறோம். அந்த வகையில் 3 நாட்களுக்கு நான் ஆந்திர பிரதேசத்தில் பிரச்சாரம் செய்வதற்காக திட்டமிட்டு வந்திருக்கிறேன். இன்று முதல் நாள் சித்தூரிலே எமது பிரச்சாரம் தொடங்கியது. சித்தூர் நாடாளுமன்ற தொகுதியில் காங்கிரஸ் கட்சியின் சார்பிலே முத்துக்குரு ஜெகபதி போட்டியிடுகிறார். அவருக்கு எங்கள் ஆதரவை தெரிவித்து 3 இடங்களில் வாக்கு சேகரிக்கிறோம். இந்த நாடாளுமன்ற தொகுதிக்குட்பட்ட பகுதிகளில் 3 சட்டமன்ற தொகுதிகளில் விடுதலை சிறுத்தைகள் கட்சி பானை சின்னத்திலே போட்டியிடுகிறார். பூதலப்பட்டு சட்டமன்ற தொகுதியிலே சந்தோஷ்குமார் அவர்களும், பழமநேரு சட்டமன்ற தொகுதியிலே வினோத்குமார் அவர்களும், குப்பம் சட்டமன்ற தொகுதியிலே கோவிந்தப்பா அவர்களும் விடுதலை சிறுத்தைகளின் வேட்பாளர்களாக போட்டியிடுகிறார்கள். இந்த 3 பேருக்கும் நான் கடைவீதிகளில் மக்களை சந்தித்து வாக்கு சேகரித்திருக்கிறேன். இப்போது குண்டூருக்கு பயணப்படுகிறேன். நாளை குண்டூர் பகுதியில் விடுதலை சிறுத்தைகளின் வேட்பாளர்களுக்கு வாக்கு சேகரிக்கிறோம். பொன்னூரில் நடைபெறுகிற பொதுக்கூட்டத்தில் பங்கேற்று உரையாற்றுகிறேன். நாளை மறுநாள் ஓங்கோல் பகுதியில் விடுதலை சிறுத்தைகளின் வேட்பாளர்களுக்கு வாக்கு சேகரிக்கிறேன். இரவு நெல்லூரிலே காங்கிரஸ் கட்சி வேட்பாளர் கொக்குட ராஜு IAS அவர்களை ஆதரித்து வாக்கு சேகரிக்க திட்டமிட்டிருக்கிறேன். ஆந்திர பிரதேசத்தில் கடந்த காலத்தில் இருந்ததைப் போல் அல்லாமல் இந்த தேர்தலில் மக்கள் హన్మకొండ బాలసముద్రం వద్ద ఉన్న కాకతీయ కూరగాయల సముదాయాన్ని మంగళవారం ఉదయం సందర్శించి కూరగాయల రైతులను కూరగాయల అమ్మేవారిని కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆరూరి రమేష్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పనులు చేశాను, తనను దీవించండి, ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉండి ఏ కష్టం వచ్చినా ఆదుకునే తనను ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించండి అని పార్లమెంటుకు పంపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. నా మీద పోటీ చేసిన 2 కాంగ్రెస్ అభ్యర్థిది, ఒకరిది గుంటూరు కరీంనగర్ నుంచి తీసుకువచ్చి పోటీకి పెట్టారని, నేను మీ వాడిని, మీ జిల్లా బిడ్డనని పేర్కొన్నారు. నన్ను పార్లమెంట్ పంపిస్తే పార్లమెంట్ సాక్షిగా జిల్లా గొంతుకనే మోడీ ప్రభుత్వం నేను ఒకటినై కేంద్ర ప్రభుత్వ నిధులు తెచ్చి ఎంతో అభివృద్ధి చేస్తానని చెప్పారు. నన్ను ఆశీర్వదించి పార్లమెంట్ పంపాలని కోరారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.